దిలీప్, మాట్లాడే మూడ్లో ఉన్నావా? నీతో కొంచెం మాట్లాడాలి. ఒక స్టోరీ చెప్పాలి. స్టోరీయా? సరే చెప్పు. కృష్ణుడు ఒకసారి దుర్యోధనుడు భోజనానికి పిలిస్తే వెళ్ళలేదంట. కానీ అదే రాజ్యంలో ఉన్న విదురుడి భార్య ప్రేమతో భక్తితో ఒక అరటిపండు ఇస్తే తొక్కతో సహా శ్రీకృష్ణుడు తిన్నాడంట. ఎందుకో తెలుసా? ఇక్కడ దుర్యోధనుడు భోజనానికి శ్రీకృష్ణుడిని ఆహ్వానించడం వెనుక ఒక ప్లానింగ్ ఉంది. కానీ విదురుడి భార్య అరటిపండు భక్తితో ప్రేమతో ఇవ్వడం వెనుక ప్రేమ ఉంది, ఆరాధన ఉంది. ఈ సొల్లంతా నాకెందుకు చెప్తున్నావు ఇప్పుడు? మనం తినే ఫుడ్ మీద నెగిటివ్ ఎనర్జీ ఉంటే మన జీవితమే అల్లకల్లోలం అయిపోతుంది. అలాంటి ఫుడ్ రోజు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఫుడ్డా? నెగటివ్ ఎనర్జీనా? నువ్వు దాంట్లోనే ఇప్పుడు పొరలాడుతున్నావు. లిటరల్గా ఇవాళ నువ్వు ఉన్న పరిస్థితికి అదే కారణం. అలాంటిది నువ్వు తినే ఫుడ్ మీద అయితే ఇంకా ఎంత ప్రభావం ఉంటుందో తెలుసా? పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఆర్డర్ చేస్తున్నావు. ఫుడ్ మీద నెగిటివ్ ఎనర్జీ వంట చేసే వాళ్ళ ఆలోచనల దగ్గర నుంచి మొదలై నీ ప్లేట్లోకి వచ్చే వాళ్ళ వరకు ఉంటుందని నీకు తెలుసా? ఆ నెగిటివ్ ఎనర్జీలన్నీ కూడా కలిపి నీ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయో నీకు తెలుసా? ఎవడు వండుతాడో తెలీదు, ఎవడు ఏం కలుపుతాడో తెలీదు, ఎవడు ఏ ఇంటెన్షన్తో నీ దాకా తీసుకొస్తాడో తెలీదు. అలాంటి ఫుడ్ని నువ్వు తినడం వల్లే నీ పరిస్థితి ఇవాళ ఇలా తయారైంది. అలాంటి నెగిటివ్ ఎనర్జీని అంతా తిని నువ్వేం పాజిటివ్గా ఉంటావు? ఇవాళ నువ్వు ఉన్న పరిస్థితికి కూడా కారణం అదే. నీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు.